KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss first and second problems in exercise 1.1 in real numbers of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel, those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. First question. Express each number as a product of its prime factors. Express each number as a product of its prime factors. First one 140, second one 156, third one 3825, fourth one 5005 and fifth one 7429. అంటే వీటిని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయాలన్నమాట. రైట్? ఎస్. ఫస్ట్ వన్ సొల్యూషన్. లెట్ us టేక్ ఫస్ట్ వన్ 140. దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కిందే. ఓన్లీ 2, 3, 5, 7, 11, 13 అలా అనమాట. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మనం డివైడ్ చేయాలి. చూడండి 140 తీసుకున్నాం. ఇందులో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందమ్మా? సెకండ్ టేబుల్. 2 70s. నెక్స్ట్ 2 35s. 35 అయిపోయింది. మరి 35లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 2 క్యాన్సిల్ అవ్వదు, 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 7s. చూడండి 2, 2, 5, 7 అనేవి ప్రైమ్ నెంబర్స్ కదా. సో 140 కెన్ బి రిటర్న్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 into 2 into 2 into 5 into 7. సింపుల్గా ఎలా రాసుకోవచ్చు? 2 square into 5 into 7 అనమాట. 140 యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈజ్ 2 square into 5 into 7. రైట్? నెక్స్ట్ 156. 156 తీసుకుందాం. చూడండి 2 7s 14, 1 6 16 అయింది. 2 8s 16. నెక్స్ట్ 2 3s 6, 1 8 18 కదా. 2 9s 18, 3 13s. రైట్? 2 3 13 అనేవి ప్రైమ్ నెంబర్స్. సో 156 ఈక్వల్ టు 2 into 2 into 3 into 13. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 square into 3 into 13 అనమాట. 156ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తే 2 square into 3 into 13. రైట్? నెక్స్ట్ థర్డ్ వన్ 3825. చూడండి ఇది ఇందులో సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా అంటే చూడండి 8 + 2 10 13 5 అంటే 18. సమ్ 18 వచ్చింది కాబట్టి థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3, 3 2s 6, 22 అయింది. 3 7s 21, 3 5s. నెక్స్ట్ అగైన్ థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా అంటే ఎస్ 10 15 అగైన్ థర్డ్ టేబుల్ విల్ బి క్యాన్సిల్డ్. 3 4s 3 2s. నెక్స్ట్ 3 5s. అగైన్ థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా అంటే 4 2 5. 6 11 కదా, క్యాన్సిల్ అవ్వదు. ఏ సమ్ వచ్చి 11 వచ్చింది. సో ఫిఫ్త్ టేబుల్ గ్యారెంటీ క్యాన్సిల్ అవుతుంది కదా. 5 8s 40, ఎస్ 5 5s 5 8s 40, 5 5s 25. నెక్స్ట్ అగైన్ ఫిఫ్త్ టేబుల్ 5 17s 85. 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఎస్ 3825 ఎలా రాసుకోవచ్చు మనం? ఈజ్ ఈక్వల్ టు 3 into 3 into 5 into 5 into 17 అంటే 3 square into 5 square into 17. రైట్? ఎస్. ఇప్పుడు 5005 తీసుకుందాం. చూడండి ఇందులో థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, ఫిఫ్త్ టేబుల్ 1 0 0 1. రైట్? ఇక్కడ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 1 0 0 1 అంటేని ఫిఫ్త్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 7 చూద్దాం. ఎస్ 7 7 1s 7, 7 4s 28, 7 3s 21, 143. ఇందులో సెవెంత్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా అంటే అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11. ఎస్ 11 హౌ మెనీ టైమ్స్? 11 1s 11, 11 3s. అంటే 5 into 7 into 11 into 13 ఈజ్ ఈక్వల్ టు 5005. ఎస్ 5005 ఈజ్ ఈక్వల్ టు 5 into 7 into 11 into 13. రైట్? నెక్స్ట్ ఫైనల్గా 7429. చూడండి ఇందులో సెకండ్ టేబుల్ అలా క్యాన్సిల్ అవ్వదు, ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి
నెక్స్ట్ థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా అంటే సమ్ 3 అవుతలేదు, 5 క్యాన్సిల్ అవ్వదు, 7 క్యాన్సిల్ అవుతలేదు, 11 అవడం లేదు, 11 అవడం లేదు, 13 అవటం లేదు, 17 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 17 4s are 68, నెక్స్ట్ 17 3s are 51, నెక్స్ట్ 17 7s are 119. నెక్స్ట్ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ? 17 అగైన్ 17 క్యాన్సిల్ అవ్వడం లేదు, 19 2s are 38, 5 in the 19 3s are 23 అనేది ప్రైమ్ నెంబర్, రైట్? అంటే 7429 ఈజ్ ఈక్వల్ టు 17 into 19 into 23 అనమాట. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. Second question, find the LCM and HCF of the following pairs of integers and verify that LCM into HCF is equal to product of the two numbers. Come again. Find the LCM and HCF of the following pairs of numbers. So we have to find the LCM and HCF of the following pairs of numbers. After that, what we have to verify? LCM into HCF is equal to product of the two numbers. అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ వచ్చిందో రాలేదో ఒకసారి వెరిఫై చేసి ఏమంటున్నాడు మనకి, రైట్? ఎస్, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 26 and 91, సెకండ్ క్వశ్చన్ 510 and 92, థర్డ్ క్వశ్చన్ 336 and 54. ఈ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు కదా, వీటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేద్దాం. నెక్స్ట్ అదేవిధంగా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేసి రెండు కరెక్ట్గా వచ్చినాయో లేదో, ఈక్వల్గా వచ్చినాయో లేదో వెరిఫై చేద్దాం, రైట్? 1 by 1 చేద్దాం. చూడండి. సో సొల్యూషన్, లెట్ us take ఫస్ట్ వన్ 26 and 91, రైట్? వీటికి మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఏ విధంగా చేద్దామంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసి అప్పుడు చేద్దాం, రైట్? ఎస్, ఇక్కడ 26 తీసుకుందాం. 26ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఏ విధంగా డివైడ్ చేయొచ్చు మనం? 2 13s. చూడండి, 2 13 ప్రైమ్ నెంబర్సే కదా, ఇందులో మళ్ళీ ఇంకేమీ క్యాన్సిల్ అవుతలేదు, రైట్? అదేవిధంగా 91 తీసుకున్నట్లయితే ఎస్ 7 13s are 91, 7 13s are 91. 7 ప్రైమ్ నెంబరే, 13 కూడా ప్రైమ్ నెంబరే. సో ఇక్కడ మనం హెచ్సిఎఫ్ చూద్దాం. చూడండి, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలి మనం? ఎస్, ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాసిన తర్వాత ఏ అయితే కామన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అది మాత్రమే హెచ్సిఎఫ్ అవుతుంది. కామన్ నెంబర్ ఏదైతే ఉందో అది మాత్రమే హెచ్సిఎఫ్. అంటే కామన్గా ఏ నెంబర్ ఉందమ్మా? 13 ఉంది కదా కామన్గా. ఎస్, హెచ్సిఎఫ్ ఈజ్ 13, రైట్? మరి ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఎల్సిఎం ఏ విధంగా రాయాలి? ఫస్ట్ కామన్గా ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది రాసేద్దాం. 1 టైం రాసేసిన తర్వాత మిగిలిపోయిన నెంబర్స్, ఇది 2 ఇక్కడ మిగిలింది, ఇక్కడేమో 7 మిగిలింది, ఇది ఎల్సిఎం అవుతుంది, రైట్? ఎస్, చూడండి, 2 7s are 14, 14 13s are 182. సో హెచ్సిఎఫ్ వచ్చి 13, ఎల్సిఎం వచ్చి 182. ఏంటి వేటికి? 26 and 91కి. ఇప్పుడు ఏం చేద్దామంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేద్దాం, రైట్? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ ఈజ్ 13 ఇంటూ 182 చేద్దాం. 13 2s are 26, 2 13 8s are 104, plus 2 106, 10 13 1s are 13, plus 10 23. అంటే ఈ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఎంత వచ్చిందమ్మా? 2366 వచ్చింది. మరి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది 26 into 91. చూడండి, 91 into 26 చేసినట్లయితే 6 1s are 6, 6 9s are 54, 2 1s are 2, 2 9s are 18, 6 6 3 2. చూసారమ్మా, 2 3 66. చూడండి, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సరిపోయిందా రెండుని? దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఇంటూ LCM is equal to product of 2 numbers. Okay,
అర్థమైందా క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ 510 and 92. 510 and 92. ఫస్ట్ 510ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాద్దాం. చూడండి 510 2 2s are 4 2 5s are 10 2 5s are. నెక్స్ట్ థర్డ్ టేబుల్ 3 8s are 24 3 5s are. నెక్స్ట్ 5 17s are. అంటే 510ని 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17 అని రాసుకోవచ్చు. మరి 92ని 92 రాద్దాం. చూడండి 2 46 2 23 ఎస్ 2 ఇంటూ 2 ఇంటూ 23 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసాం. సో ఇందులో కామన్గా ఏమేమి ఉన్నాయమ్మా? ఎస్ 2 మాత్రమే కామన్గా ఉంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2. మరి ఎల్సిఎం అంటే కామన్గా ఉన్న 2 రాసేసి మిగిలిన 3 ఇంటూ 5 ఇంటూ 17 ఇంటూ 2 ఇంటూ 23 రైట్. ఎస్ మనం ఏం చేద్దామంటే 2 3s are 6 5 2s are 10 కాబట్టి చివరిని 0 వస్తుంది, అలా వదిలేండి. 2 3s are 6 6 17s are 102 102 23s are 102 ఇంటూ 23 చేద్దాం. 3 2s are 6 0 3 2 2s are 4 0 2 1s are 2 6 4 3 2 2 3 4 6 2 3 4 6 వచ్చింది. 5 2s are 10 కాబట్టి చివరిని 0 అంటే ఎల్సిఎం వచ్చి 23,460 వచ్చింది. హెచ్సిఎఫ్ వచ్చి 2 వచ్చింది రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ is equal to LCM is 23460 into HCF 2. ఎంతమ్మా? 2 0s are 0 2 6s are 12 1 2 4s are 8 9 2 3s are 6 2 2s are 4 46,920 వచ్చింది. మరి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే that is equal to 510 into yes 92. 510 into 92 చూడండి. 510 into 92 చేద్దాం. 2 0s are 0 2 1s are 2 2 5s are 10 9 0s are 0 9 1s are 9 9 5s are 45 ఎంత? 0 2 9 6 4 46,920 46,920 ఇది కూడా చూడండి. బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? ఎస్. దేర్ ఫార్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. Yes, hence verified. Have you understood clearly? Yes, note it down. Next, third one 336 and 54. Yes, first 336ని product of prime factors కింద డివైడ్ చేద్దాం. 336 second table 2 1s are 2 2 6s are 12 2 8s are. Next 2 8s are 2 4s are 2 42s are 2 21s are 3 7s are. చూడండి 2 into 2 into 2 into 2 into 3 into 7. ఎస్ 2 into 2 into 2 into 2 into 3 into 7 అని రాసుకోవచ్చు. మరి 54ని 2 27s 27ని 3 9s మళ్ళీ దాన్ని 3 3s. చూడండి 2 into 3 into 3 into 3 2 3s 6 6 3s 18 18 3s 54 డైరెక్ట్గా రాశాను. ఎస్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అవుతుందో చూద్దాం. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఏం నెంబర్స్ ఉన్నాయి? 2 ఉంది కామన్గా, ఇంకా 3 కూడా కామన్గా ఉంది. సో 2 into 3 దట్ ఈజ్ 6. హెచ్సిఎఫ్ వచ్చి 6 అనమాట. నెక్స్ట్ ఎల్సిఎం వచ్చి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు
చూడండి కామన్గా ఉన్న 2 నెంబర్స్ రాసేద్దాం. 2 × 3. ఇందులో మిగిలిన నెంబర్స్ ఏంటి? 2 × 2 × 2 × 7 ఇందులో మిగిలిన 3 × 3. రైట్, మల్టిప్లై చేద్దాం. 2 3s 6, 6 2s 12, 12 2s 24, 24 2s 48, 48 ఇంటూ చూడండి 3 3s 9, 9 7s 63, 48 ఇంటూ 63 చేద్దాం. 3 8s 24, 3 4s 12, 14, 6 8s 48, 4 6 4s 24 plus 4 28, that is equal to 4 203 3024 3024 వచ్చింది. ఏంటి? ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్ 336 and 54 is 3024. రైట్, ఎస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎస్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత? 3024 ఇంటూ హెచ్సిఎఫ్ 6. 6 4s 24, 2 6 2s 12, 14, 6 3s 18, 18,144 వచ్చింది. ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం. నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమా? 336 ఇంటూ 54. ఎస్, 336 ఇంటూ 54 చేద్దాం మనం. 4 6s 24, 2 4 3s 12, 14, 1 4 3s 12, 13, 5 6s 33, 5 3s 15, 18, 1 5 3s 15, 16, that is equal to 4 4 11 8 1, 18,144. 18,144. Right, both are equal or not? Yes, equal. Therefore, LCM into HCF is equal to product of 2 numbers. Right? Hence, verified. అన్నీ వెరిఫై చేసాం కదా. రైట్, హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.